ఇవాళ ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై ప్రత్యేక చర్చ ఉండనుంది. అలాగే ఈ సమావేశంలో రాజధాని అమరావతి నిర్మాణంపై చర్చించనుంది. ఈ సందర్భంగా జీఏడీ టవర్, హెచ్ఓడి 4 టవర్ల టెండర్లకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలుపనుంది. అలాగే తల్లికి వందనం ఈ నెల 5న వైజాగ్లో జరిగే అంతర్జాతీయ యోగా డేపై మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఏపీ కేబినెట్ భేటీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య. శ్రీనివాస్, ఏపీ కేబినెట్ సమావేశం ఈ ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో జరగనుంది. ఈ సమావేశం ఇప్పటి వరకు 9 అంశాలు ఎజెండాగా నిర్దేశించినట్టుగా మనకు అందుతున్న సమాచారం బట్టి తెలుస్తోంది. మొత్తం 17 మంది జీవిత ఖైదు అనుభవిస్తున్న ఖైదీలకు సత్ప్రవర్తన కారణంగా రిలీఫ్ ఇచ్చే అంశంపై ఈ రోజు కేబినెట్ లో చర్చించి ఆమోద ముద్ర వేసే అవకాశం ఉంది. 248 మంది ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి హెడ్ కానిస్టేబుల్ గా వారిని ప్రమోట్ చేసే అంశంపైన కూడా కేబినెట్ లో నిర్ణయం తీసుకుని చర్చించే అవకాశాలు అయితే ఉన్నాయి. వీటితో పాటు ఈ రోజు కరెక్ట్ గా ఇదే రోజు ఉమ్మడి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు ఎన్నికల ఫలితాలు విడుదలైన రోజు. దీంతో ఇదే అంశం పైన కేబినెట్ లో చర్చ జరిగే అవకాశం ఉంది. ఒకవైపు విపక్ష వైసీపీ ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేసేలాగా వెన్నుపోటు దినోత్సవం అంటూ జరుగుతున్న నేపథ్యంలో ఇటువంటివి సరైనది కాదనే అభిప్రాయం కేబినెట్ లో చర్చించే అవకాశం ఉంది. అదే సమయంలో జీఏడీ టవర్లకు సంబంధించి గుత్తేదారులకు ఇప్పటికే ఆయా పనులను అప్పగిస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు. 48వ సిఆర్డీ అథారిటీ సమావేశంలో ఆ అంశాన్ని కూడా ఈరోజు కేబినెట్ లో చర్చించి ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు 44,000 ఎకరాలు అదనంగా భూ సమీకరణ చేసే అవకాశం పైన రెండవ దశలో దీనిపైన కూడా ఈరోజు కేబినెట్ లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. 5,000 ఎకరాలు అంతర్జాతీయ విమానాశ్రయం, 2,500 ఎకరాల్లో స్పోర్ట్స్ కాంప్లెక్స్, 2,500 ఎకరాల్లో స్మార్ట్ ఇండస్ట్రియల్ హబ్ ఏదైతే నిర్మించదలుచుకున్నారో వీటికి సంబంధించి కూడా కేబినెట్ లో చర్చకు వచ్చే అవకాశం ఉంది. వీటితో పాటు వివిధ సంస్థలకు భూ కేటాయింపులు, తల్లికి వందనం కార్యక్రమం పైన కూడా ఈరోజు కేబినెట్ లో చర్చకు వచ్చే అవకాశం ఉందంటున్నారు. అదేవిధంగా కూటమి సర్కార్ ఏడాది పాలన పైన కూడా ప్రత్యేక చర్చ ఉండే అవకాశం ఉంది. ఇక ఈ నెల 21న వైజాగ్ లో ప్రధాని నరేంద్ర మోడీ రావడం, అంతర్జాతీయ యోగా డేలో ఉండడంతో ఆ కార్యక్రమానికి సంబంధించి తీసుకుంటున్న చర్యలపైన కూడా కేబినెట్ లో చర్చిస్తారు. ఈ నెల 5వ తేదీన అంటే రేపు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా 1,000,000 మొక్కలు నాటాలని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకుందో ఆ కార్యక్రమానికి సంబంధించి కూడా మంత్రులకు బాధ్యతలు అప్పగించే అవకాశాలు అయితే ఈ రోజు కేబినెట్ లో కనిపిస్తున్నాయి. మొత్తం 9 అంశాలు ప్రధాన ఎజెండాగా ఈ రోజు కేబినెట్ నిర్వహించబోతున్నారు. ఇక 1-2 అంశాలు అవసరమైతే టేబుల్ ఐటమ్ గా కూడా పెట్టాలని నిర్ణయించుకున్నారు. కేబినెట్ తర్వాత వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి లా అండ్ ఆర్డర్ కు విఘాతం కలిగించిన వారిని శిక్షించడమే తప్పున్నట్టుగా వ్యవహరిస్తున్న వ్యవహార శైలి పైన కూడా రాజకీయంగా కాసేపు చర్చ జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. రైట్ సత్య, థ్యాంక్ యూ.